అవకాశాలుగా సమస్యలను అవకాశాలుగా మలుచుకోవాలని చంద్రబాబు గారు చెప్తే కేంద్రానికి సంబంధించిన నిధులను అవకాశాలుగా మలుచుకుంటున్నారన్నటువంటిది ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. సూర్య గారు అనేది కేంద్ర ప్రభుత్వ పథకం, దాంట్లో సబ్సిడీ కేంద్రమే ఇస్తుంటుంది. వాస్తవంగా అనేక సంస్థలు సోలార్ పవర్ ఇళ్ళకు వచ్చి పెడతారు. వాళ్ళు ఆ డబ్బుల్లో సబ్సిడీ వీళ్ళు ఇస్తే సరిపోతుంది. సబ్సిడీలు ఇవ్వకుండానే పెట్టించుకున్నాం చాలామంది. అయితే ఇప్పుడు ఈ సోలార్కి సంబంధించిన దాంట్లో ఒక 8 ఏదో ఇంతకుముందు మాస్కులు తయారు చేసిన కంపెనీ వాళ్ళు ఇప్పుడు 8,000 కోట్ల రూపాయల టెండర్ దక్కించుకున్నారట. వాళ్ళే ఏ టెండర్లు లేకుండానే వ్యాపారం అంతా చేస్తున్నారట. ఎవడు చేసినా తెలుగుదేశం వాళ్ళే బయట వాళ్ళకి ఇయ్యరు. అదే సందర్భంలో అవన్నీ వాడు మాస్కులోడిది ఇదంతా ఇంత గొప్పగా రాసుకొచ్చింది ఇప్పుడు జ్యోతి. వీళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే రేపు పొద్దున ఇది మానేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు అదేదో సంస్థకి 99 పైసలకి వైజాగ్లో అంటే అబ్బాయి లేదు మేము 25 లక్షలకి ఇచ్చామన్నారు. అప్పుడు ఆ సంస్థకి ఏ అనుభవం లేదు, అసలు సంస్థ పుట్టిందే మొన్న. ఆధారాలతో సహా పెడితే అప్పుడు ఇదే ఈనాడు జ్యోతి కవర్ చేసి నెత్తినేసుకుని రాసుకొచ్చినాయి కదా. వాళ్ళందరూ చాలా పెద్ద ప్రొఫెషనల్స్, చాలా తెలివిగల్లోళ్ళు. వాళ్ళందరూ కలిసి కొత్త సంస్థ పెట్టి ఆంధ్రాలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అట్లాగే వీళ్ళు కూడా ఇదివరకు మాస్కులు తయారు చేసి అమ్మి ఉండేవాళ్ళు. ఇవాళ రోజున సోలార్ ప్లాంట్లకు సంబంధించి ఏముంది, సోలార్ ప్యానల్స్ కొనటం అక్కడ పెట్టించడం, దాంట్లో ఏముందని ప్రభుత్వంతో లింక్ ఉంటే అయిపోయా. ప్రభుత్వం అక్కడ ఎవరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకునేటటువంటిది. దానికి ఏమన్నా పెద్ద యుద్ధమా చేయడానికి, ఎక్స్పీరియన్స్ కావడానికి కావాల్సింది. కాకపోతే ఇక్కడ ఒక కుంభకోణం అని రాస్తారు. ఆ తర్వాత అవతలోళ్ళు వీళ్ళకి ఏదన్నా ఇవ్వగానే మళ్ళీ అది కరెక్టేనని రాసుకొస్తారు. లేదంటే వీళ్ళకి కావాల్సిన మనుషులు ఎవరికైనా ఆ టెండర్ దక్కేదాకా అవతల వాళ్ళని నాశనం చేస్తారు. ఇది వేరే పార్టీ వాళ్ళని కాదు, తెలుగుదేశంలోనే వీళ్ళు వాడుకునేటటువంటి వ్యవహారం వీళ్ళది. ఇదే ఆంధ్రజ్యోతి నైజం.